నయీం కోసం కొంతమంది అనుచరులు ఆ నేరం నేనే చేశానని లొంగిపోయేవారు. నయీం ఎంత కిరాతకంగా ఉండేవాడంటే సొంత వారైనా సరే అనుమానం వస్తే ముక్కలు ముక్కలుగా నరికి చంపేవాడు. పోలీసుల ముందే ఎదిగి వారికే కంట్లో పులుపు లేకుండా తయారయ్యాడు. తర్వాత ముంబైలో దావూద్ ఇబ్రహీం లాగా హైదరాబాద్ ప్రాంతంలో నయీంగా ఉండాలని కలలు కన్నాడు. కాలక్రమంగా ప్రజా ప్రతినిధుల్ని, వ్యాపారుల్ని, కాంట్రాక్టుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. తను ఎంత జాగ్రత్త పడతాడంటే తన గన్మెన్స్ లను మకాం కూడా తరచు మార్చేసేవాడు. మహిళలతో రక్షణ వ్యవస్థ సృష్టించుకున్నాడు. అక్కడ ఉన్న ఆడ పని మనుషులు, వంట మనుషులు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వాళ్ళను కూడా ట్రైనింగ్ ఇచ్చి షార్ప్ షూటర్స్ గా తయారు చేశాడు నయీం. హైదరాబాద్ తో పాటు ఛత్తీస్గఢ్, అస్సాం లాంటి రాష్ట్రాలకు కూడా నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. కేవలం యాదాద్రి ప్రాంతంలోనే 1800 ఎకరాలు కబ్జా చేశాడంటే మీరు అర్థం చేసుకోవాలి ఇతను ఎంతలా ఎదిగిపోయాడో. చాలా మంది పోలీసులు కూడా నయీంకి సాయం చేశారు అని తెలుస్తుంది. తర్వాత టెర్రరిస్ట్ ముఠాలతో కూడా సంబంధాలు పెట్టుకొని తన నేర చరిత్రను చాలా గట్టిగా రాసుకున్నాడు. అప్పటి భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డికి ఫోన్ చేసి నా కార్యకలాపాలకి ఎదురు రావద్దు అని చెప్పాడు. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేకే ఫోన్ చేసి బెదిరించాడు అంటే అతను ఏ లెవెల్లో నెట్వర్క్ స్థాపించాడో అర్థం చేసుకోవచ్చు. జనాలలో తనకి ఎవరు గుర్తుపట్టవద్దని విగ్గులు, మారువేషాలతో తిరిగేవాడు. అతను ఎంత కిరాతకుడో అంత పిరికివాడు కూడా. ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేవాడు. నయీం అనుచరులు ఇప్పటికీ చాలా మంది బయట తిరుగుతున్నారు. వాళ్ళ ఆగడాలు బాగా పెరిగిపోయాయి. ఇతను కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శేఖర్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలను కూడా బెదిరించాడు అని ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి చేరింది. కేసీఆర్ గారు దీనిని సీరియస్ గా తీసుకున్నారు. 21 కార్లు, 26 మోటార్ సైకిళ్లు, 2,95,09,080 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నయీం బంధుమిత్రుల పేరు మీద రిజిస్టర్ చేయబడిన దాదాపు 1,015 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను, 1,67 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఆస్తి పత్రాలను, 27 గృహాలను స్వాధీనం చేసుకున్నారు.